ప్రజా న్యూస్ ఛానల్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం. ఇప్పుడు మళ్లీ అటువంటి పాలన చేసి చూపించింది సీఎం వైఎస్ జగన్. ప్రజలు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 ఎమ్మెల్యే 22 ఎంపీ సీట్లతో ఘన చరిత్ర. జనసేన పార్టీ కీలక నేత నాగబాబు కూటమి కార్యకర్తలకు పలు సూచనలు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న సజ్జలను వెంటనే అరెస్టు చేయాలి, దేవినేని ఉమా డిమాండ్. ఎన్నికల ఫలితాల్లో టీడీపీ విజయం తథ్యమని టీడీపీ నేత. కాటన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో 37 వాహనాలు 3 లీటర్ల నాటుసారా స్వాధీనం. ఓ మహిళ హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు. జవహర్ రెడ్డి తన నిబద్ధతను నిరూపించుకోవాలి, పల్లా శ్రీనివాస్. ప్రజలు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 ఎమ్మెల్యే 22 ఎంపీ సీట్లతో చారిత్రక విజయాన్ని అందించారు. జూన్ 4న వచ్చే ఫలితాలతో ఇంకొకసారి జగన్ సీఎం అవడం ఖాయమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఈ రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి ప్రభుత్వము సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి ప్రభుత్వం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలోనే అధికారంలోకి ఏ రకంగా రావాలి, అధికారంలోకి వస్తే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాలి అని చెప్పని ఒక స్థిరమైనటువంటి అభిప్రాయంతో, ఒక ఆలోచనతో, ఒక సంకల్పంతో ఆయన పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో వచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా, మార్పులన్నింటినీ కూడా పరిపాలనలోకి ఆయన అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 2019లో 151 సీట్లు, 22 పార్లమెంట్ సీట్లు ఇచ్చి బ్రహ్మాండంగా పరిపాలించమనంటే ఒక స్థిరమైనటువంటి సుస్థిరమైనటువంటి పరిపాలనని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందించడం జరిగింది. ఏ విధంగా ఆయన కలగన్నాడో ఆ కళల్ని సాకారం చేసి, ఆ కళల్ని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఒకే ఒక్కడు ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. తన నవరత్నాల్ని నేను అధికారంలోకి వస్తే ఈ పని చేస్తాను అని చెప్పని ఒక మేనిఫెస్టో పెట్టి, ఒక ఎజెండా పెట్టి ప్రజలు ఓటు వేసిన తర్వాత తూచా తప్పకుండా 100% అమలు చేసినటువంటి ఎజెండాను అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తన పరిపాలన ఈ 5 సంవత్సరాలు ఈ విధంగా చేయబోతానని చెప్పారు, అదే చేసి చూపించారు. మొట్టమొదటిలోనే ఇచ్చినటువంటి హామీల్ని, అమ్మఒడి కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, లేకపోతే రకరకాలైనటువంటి టైం ప్రకారం చరిత్రలో ఎక్కడ కూడా లేదు. ప్రతి నెలలో ఏ తారీఖున ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమము అమలు జరుగుతుంది అని చెప్పని ఒక క్యాలెండర్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఎవరైనా సరే చరిత్రలో ఎవరైనా సరే ఆ విధంగా చేశారా? చేసి చెప్పారా? అది చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఫలానా తారీఖున జనవరి 9వ తారీఖున అంటే ఖచ్చితంగా ఆ రోజు ఒక కార్యక్రమం ప్రజల ముందు పెట్టి ప్రజల అకౌంట్లో డబ్బులేసి, ఎందుకంటే మా 5 సంవత్సరాల పరిపాలనలో 2.5 సంవత్సరాల పాటు కరోనాతో ఇబ్బందులు పడ్డా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. కరోనాతో ప్రాణభయంతో ఇల్లు గడవక రోడ్ల మీద ఉండేటటువంటి కూలీలు కానీ, చిన్న చిన్న వాళ్ళు కానీ, లేకపోతే ఉద్యోగస్తులు కానీ, దేవాలయాల్లో అర్చకులు కానీ, ఇలా రకరకాల సెక్షన్స్ అన్నీ కూడా ఆ కరోనా సందర్భంలో ఇబ్బంది పడితే అందరినీ నేనున్నాను అని చెప్పండి ఒక వ్యక్తి ఇన్ని వేల మందిని, ఇన్ని లక్షల మందిని ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలం నేనున్నాను అని చెప్పని ఒక భరోసానిచ్చి, ఒక ధైర్యాన్ని ఇచ్చి, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అనుకున్నటువంటి సమయానికి నిధుల్ని జమ చేసి, నగదుని బదిలీ చేసి, ఈరోజు భారతదేశమే కాదు యావత్ ప్రపంచం అంతా కూడా ఏం చెప్తుందంటే పేదవారి చేతిలో లేకపోతే ప్రజల చేతిలో నగదు ఉంటేనే ఆ రాష్ట్రం కానీ, ఆ సమాజం కానీ, ఆ ప్రజానికం కానీ ముందడుగు పడుతుంది అని చెప్పని ఏదైతే ఆర్థిక సిద్ధాంతాన్ని చెబుతున్నారో ఆ సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా అమలు చేశారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక సిద్ధాంతం. వెల్కమ్ టు ANN టీవీ ఛానల్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ చూద్దాం. చరిత్రలో మనం రామరాజ్యం గురించి వినడం జరిగింది. ఇప్పుడు మళ్లీ అటువంటి పాలన చేసి చూపించింది సీఎం వైఎస్ జగన్ మాత్రమే. మళ్లీ వచ్చేది జగనన్నే.
ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. అందరికీ నమస్కారము. గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 5 సంవత్సరాలు ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. గతంలో రామరాజ్యం లాంటి పరిపాలన గురించి మనం చరిత్రలో వినడం జరిగింది. దాన్ని ఈరోజు ఎలా ఉంటుందో జగనన్న చేసి చూపించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి మార్గంలో పరుగులు పెట్టేట్టుగా జగనన్న పాలన సాగించిన విషయం మనందరము చూసాము. అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళగా భావించి ఒకవైపు అభివృద్ధి చేస్తూ ఇంకోవైపు సంక్షేమంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1 స్థానంకి వెళ్ళేట్టుగా చేయడం జరిగింది. అలాగే పెట్టుబడుల ఆకర్షణలో నంబర్ 1 స్థానానికి వెళ్ళేట్టుగా జగనన్న చేశారు. అలాగే జిఎస్డిపి గ్రోత్ రేట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఈరోజు నిలబడేట్టుగా జగనన్న తన పరిపాలన సాగించిన విషయం మనందరము చూసాము. అలాగే తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు చూశారు. అలాగే మేనిఫెస్టోని ఒక బైబిల్లా, ఖురాన్లా, భగవద్గీతలా భావించి అందులో ఉన్న అంశాలని 99% నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చరిత్రలో నిలిచారు. అంత గొప్ప పరిపాలన అందించారు. 2,70,000 కోట్ల రూపాయలని డీబీటీ పద్ధతిలో రూపాయి అవినీతికి తావు లేకుండా అత్యంత పారదర్శకంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందించారు. దానివలన ప్రజలు ఈ అమౌంట్ని సద్వినియోగం చేసుకోవడం వలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక పేదరికం కూడా ఎంతగానో తగ్గింది. దానికి ఉదాహరణగా 2015-16లో మన పేదరికం 11.77% ఉంటే ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 2022-23 ప్రామాణికాల ప్రకారం ఈ పేదరికం 4.19% తగ్గడం జరిగింది. అంతగా జగనన్న పేదల తాలూకా జీవన ప్రమాణాలు పెంచారు. అలాగే వాళ్ళ ఆత్మగౌరవంతో బ్రతికేట్టుగా ఈరోజు జగనన్న తన పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఒకప్పుడు తీసుకుంటే ప్రజలు పథకాల కోసం ఆఫీసుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ప్రజల ఇళ్ల ముంగిటికే అన్ని పథకాలు వస్తూ గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్క పేద ప్రజలకు కూడా అన్ని పథకాలు అందేట్టుగా జగనన్న చేసిన విషయం మనందరము చూసాము. అలాగే ఈరోజు కడుపులో ఉన్న బిడ్డకి సంపూర్ణ పోషణ పథకం ద్వారా వాళ్ళకి ఆహారాన్ని అందించడమే కాకుండా పిల్లలు బడికి వెళ్ళే పిల్లల కోసం అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి అలాగే విద్య కోసం నాడు నేడు ద్వారా స్కూల్స్ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అలాగే ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం విద్యని అందించడమే కాకుండా సిబిఎస్ఈ సిలబస్ అనే దాన్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో పేద పిల్లలకి ఈరోజు అందిస్తూ ఉన్నారు. అలాగే గోరుముద్ద పథకం ద్వారా మధ్యాహ్నం పేద పిల్లలకి గవర్నమెంట్ బడుల్లో అత్యంత పోషకాహారాన్ని అందిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే జగనన్న విద్యా కానుక ద్వారా జనసేన పార్టీ కీలక నేత నాగబాబు కూటమి కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. వైసీపీ మునిగిపోయే నావ అని, ఈ విషయంలో ఆ పార్టీ నేతలు కొంత ఉద్వేగానికి లోనై దాడులు నిర్వహిస్తారని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటుందని అన్నారు. అందరికీ నమస్కారం. జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి, ముఖ్యంగా పిఠాపురం జన సైనికులకి, వీర మహిళలకి, అలాగే కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ కూటమి విజయానికి చేరువలో ఉంది. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. సో ఎప్పుడైతే ఒక మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ వైలెన్స్ చేయడానికి, గొడవలు చేయడానికి సన్నద్ధులు అవుతుంటారు. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం సమయం పాటించి ప్రభుత్వానికి, ఎన్నికల సంఘం వారికి, పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం. అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవ్వింపు చర్యలకి ప్రతిస్పందించద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ నాకు అడిమడిగా ఉంటుంది అన్నట్టు మనందరం సైలెంట్గానే ఉందాం. కూటమి సభ్యులందరికీ
అలాగే జనసేన కార్యకర్తలకి వీర మహిళలందరికీ ఒక మనవి, మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేయొద్దు. పోలీసులకి, ఎన్నికల సంఘానికి సంపూర్ణంగా సహకరిద్దాం. మన డెమోక్రటిక్ స్పిరిట్ని మనం నిలబెట్టుకుందాం. ఖచ్చితంగా రేపు రాబోతున్నది మన కూటమి ప్రభుత్వమే. కాబట్టి ఓడిపోయే వాళ్ళు చేసేటువంటి కవ్వింపు చర్యలకి, వాళ్ళు చేసేటువంటి అల్లర్లకి మీరు ప్రతిస్పందించొద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న సజ్జలను వెంటనే అరెస్టు చేయాలి, దేవినేని ఉమా డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని శాంతి భద్రతలపై సజ్జ రామకృష్ణారెడ్డి అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని అన్నారు. కుతంత్రాలకి తెరలేపారు. మీ ఆటలు సాగనివ్వం. చాలా పకడ్బందీగా కౌంటింగ్ ప్రక్రియ దగ్గర చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఇటువంటి ప్రకటనలు చేసే వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండటమే కాదు, క్రిమినల్ చర్యలు తీసుకొని అరెస్ట్ చేస్తే సమాజానికి ఒక సందేశం ఇచ్చినట్టు ఉంటుంది. ఎవరో కూడా భవిష్యత్తులో ఇటువంటి మాటలు ఎన్నికల సంఘం గురించి కానీ, కౌంటింగ్ ప్రక్రియ గురించి కానీ, ఎల్ఏ ఏజెంట్లకు ఇటువంటి హింసాత్మక ధోరణిలో సందేశాలు ఇస్తున్నారంటే వీళ్ళు సమాజంలో ఏం సందేశం ఇస్తూ ఉన్నారు, ఎటువంటి మెసేజ్ ఇస్తూ ఉన్నారో అర్థమవుతూ ఉంది. వెంటనే ఎన్నికల సంఘం స్పందించాలి, పోలీస్ యంత్రాంగం కూడా స్పందించాలి. ఎందుకంటే ఈవీఎం ధ్వంసం చేసినాడిని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సమర్థిస్తూ ఉన్నాడు. వీడియో ఎలా బయటకు వచ్చిందని మాట్లాడుతున్నాడు తప్ప అది చేయటం దుర్మార్గం, ధ్వంసం చేయటం కరెక్ట్ కాదు, చర్యలు తీసుకోవాలి, లోపల పెట్టాలి, యాక్షన్ తీసుకోమని అంటలా సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ వీడియో ఎట బయటకు వచ్చిందని ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడే ఓడిపోతామని ఏడుస్తూ ఉన్నాడు. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన దుర్మార్గాలు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా భ్రష్టు పట్టించి నాశనం చేసి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఇవాళ కౌంటింగ్ ప్రక్రియకు కూడా అడ్డం పడే విధంగా మీరు మాట్లాడుతున్నారంటే ఏ విధంగా మరి వైసీపీ పార్టీ తయారైందో ప్రజలకు అర్థమవుతూ ఉంది. మీ బెదిరింపులకు భయపడేది లేదు, ఎక్కడైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? మనమేమీ రూల్స్ ఫాలో అవటానికి రాలేదు. ఇదే రూల్స్ అంటే వెనక తగ్గేవాళ్ళు ఎవరో కూడా కౌంటింగ్ ఏజెంట్కి వెళ్ళొద్దు. టీడీపీ జనసేన ఏజెంట్లకి ప్రతి విషయంలో అడ్డం తిరగాలి. తప్పులు చేసినా పర్వాలేదు, మేము కాపాడుతాం. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధి ఉందా? వయసు వచ్చినా సరిపోయిందా? ప్రభుత్వ జీతం తీసుకుంటూ తప్పులు చేసినా పర్వాలేదా? తప్పు చేయొద్దు, తప్పు జరగకూడదని చెప్పాల్సిన వాళ్ళు తప్పు చేసినా పర్వాలేదు, మేము కాపాడుతామని బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారంటే ఎంత బుద్ధి లేని మాటలు మాట్లాడాడో సజ్జల అర్థమవుతూ ఉంది. ఇవాళ శాంతి భద్రతల విఘాతానికి కానీ, ఎన్నికల ప్రక్రియకి ఎటువంటి ఆటంకాలు కల్పించినా, బహిరంగ వ్యాఖ్యలు చేసినా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద కూడా ఉంది. ఇమ్మీడియట్గా సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఈ మాట్లాడిన మాటలు కూడా సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు, బ్లూ మీడియా కావచ్చు, గంటకి ఏదో ఉద్ధరించినట్టుగా, ఏదో బ్రహ్మాండంగా మాట్లాడినట్టుగా ఇది మరి ఎన్నికల్లో ఈ హింస ప్రేరేపించడానికి, కౌంటింగ్ ప్రక్రియలో గొడవలు జరగడానికి రెచ్చగొట్టే విధంగా కూడా ఈ సాక్షి మీడియా, సాక్షి ఛానల్ ఇవన్నీ ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఆ యాజమాన్యాల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను ఎలక్షన్ సంఘాన్ని కోరుతూ ఉన్నాను. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమావళిని మరి ఉల్లంఘిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యతారాహిత్యంగా ఎన్నికల ఫలితాల్లో టీడీపీ విజయం తథ్యమని పార్టీ అధినేత చంద్రబాబు సీఎం కాబోతున్నారని తెలిసి అధికారంలో వణుకు మొదలైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. పారిపోయేందుకు సిద్ధమవుతున్నారు. టీటీడీలో ధర్మారెడ్డి పెద్ద బ్రోకర్ అని, కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్ అని విమర్శించారు. అనే విషయం మీరు అందరూ గ్రహించాలి. ఈరోజు ఒక ఆఫీసర్ గురించి మాట్లాడతాం. అతను ఆఫీసర్ కాదు, ఒక బ్రోకర్. ఈ బ్రోకర్ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో పెద్ద బ్రోకర్ ధర్మారెడ్డి గురించి మాట్లాడారు. దాని తర్వాత కింద ఉండే చిన్న బ్రోకర్ కరుణాకర్ రెడ్డి గురించి కూడా మనం మాట్లాడతాం.
వివేకానంద రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో బ్రోకర్ ధర్మారెడ్డి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీలో లాబియింగ్ చేసాడా లేదా? లాబియింగ్ చేసి అవినాష్ రెడ్డిని బయటపడేదానికి ప్రయత్నాలు చేసాడా లేదా అనే విషయం మీకు చాలా సార్లు మేము మాట్లాడాం. చేశాడు అని ఈరోజు నేను చెప్తున్నా. వైఎస్ కుటుంబంలో సభ్యురాలు వైఎస్ సునీతారెడ్డి గారు చెప్తున్నారు, వీడొక బ్రోకరు, వీడిని చూసి ఆశ్చర్యపోయాను, వీడికేం పని ఇక్కడ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ఒక బ్రోకర్ గా, ఒక దళారీగా పనిచేసిన ధర్మారెడ్డి అని కూడా మీకు మనం చేస్తున్నాం. ఢిల్లీలో ప్రోటోకాల్ దర్శనాలు చేయించి, ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీ కాండించి ఏ సెక్షన్స్ ఉన్నాయో ప్రతి సెక్షన్ లో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ నాయకుల్ని కాపాడేదానికి ప్రయత్నించిన ఈ ధర్మారెడ్డి ఈవోగా ఎలా ఉన్నారని కూడా మేము అడుగుతున్నాం. క్రిమినల్ కేసులున్నాయి నీ మీద. ఢిల్లీలో ధర్మారెడ్డి మీద క్రిమినల్ కేసులున్నాయి, నేను బయట పెట్టా. అందరికన్నా ముందర బయట తీసిన విషయం అది, నేను తీసిందే. ఈరోజు మేము అడుగుతున్నాం, 420 దొంగ సంతకాలు ఫార్జరీ, దొంగ సంతకాలు చేసి దొంగ అఫిడవిట్లు ఇచ్చిన ధర్మారెడ్డి ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఎలా కొనసాగించింది అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎలా కొనసాగించింది ఏపీ గవర్నమెంట్? ఒక 420 ఫోర్జరీ కేసుని ఎదవల్ని టీటీడీ ఈవోగా మీరు పెట్టి నడిపిస్తారా? ఆ గోవిందుడి గుడికి నడిపిస్తారా ఇటువంటి వెధవల చేత అని కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకపోతే పింక్ డైమండ్, ది పింక్ డైమండ్, ఏ పింక్ డైమండ్ తో హిందూ ఓట్లన్నీ మార్చేశారో 2019లో, ఆ పింక్ డైమండ్ రమణ దీక్షితులు గారు స్వామి వారి దగ్గర పనిచేస్తున్నారు కాబట్టి, ఆయన ఒక బ్రాహ్మణుడు కాబట్టి నేను చాలా మర్యాదగా స్వామి వారు రమణ దీక్షితులు అనే పిలుస్తారు. ఆయన పింక్ డైమండ్ ఉండింది, పోయిందని దొంగలెత్తుకోబోయారని రమణ దీక్షితులు గారు చెప్పిన తర్వాత పొట్టి సారాయిరెడ్డి, విజయసాయిరెడ్డి. నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబిడ్డుపల్లి యాతపేటలో గురువారం ఉదయం నిర్వహించిన కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో 37 వాహనాలు 3 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ మోహన్ తెలిపారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబొడ్డుపల్లి యాతపాట్లో గురువారం ఉదయం నిర్వహించిన కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో 37 వాహనాలు 3 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ మోహన్ తెలిపారు. మిత్రులందరికీ నమస్కారం. నేను నర్సీపట్నం డీఎస్పీ. ఈరోజు నర్సీపట్నం టౌన్లో యాతపేట అనే కాలనీలో ఈరోజు సెర్చ్ అండ్ కార్డెన్ ఆపరేషన్స్ చేశాము. నర్సీపట్నం సబ్ డివిజన్ స్టాఫ్ సహాయంతో చేశాము. ఈ సందర్భంగా ఒక 37 వెహికల్స్, 2 వీలర్స్ ఇంక్లూడింగ్ ఒక ఆటో కూడా మేము సెక్యూర్ చేసుకున్నాము. ఈ కాకుండా కూడా ఒక 3 లీటర్ల సారా లోకల్గా ఒక ఇంట్లో అది మేము సీజ్ చేశాము. ఈ 37 వెహికల్స్ మరియు సారాకు సంబంధించి క్షుణ్ణంగా వెహికల్స్ వరకు రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి సంబంధిత యజమానులకి జెన్యూనెస్ వెరిఫికేషన్ తర్వాత హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఏవైతే వెహికల్స్ జెన్యూనెస్ లేకుండా, సరైన రికార్డు లేకుండా ఉన్నాయో వాటి మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము. అలాగే ఆర్కి సంబంధించి, ఈ 3 లీటర్ల ఆర్కి సంబంధించి కూడా మనకి ఆధారాలను బట్టి అక్కడ ఎవరైతే ఇంట్లో దొరికిందో వాళ్ళ మీద కూడా మేము చట్టరీత్యా చర్య తీసుకుంటాం. ఇవి నర్సీపట్నం సబ్ డివిజన్లో రోజుకొక చోట కార్డన్ సెర్చ్ చేస్తున్నాము. నిన్న నక్కపల్లి అర్బన్లో చేశాము. అంతకుముందు కూడా నాతవరం మండలంలో, అలాగే మాకవారిపాలెం మండలంలో కూడా కార్డన్ సెర్చెస్ చేశాము. అలాగే ఎస్రాయివరం లిమిట్స్లో అడ్ రోడ్ దగ్గర కూడా హైవే మీద కార్డన్ సెర్చ్ చేశాం. ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రదేశంలో నర్సీపట్నం సబ్ డివిజన్లో కార్డన్ సెర్చ్ చేస్తున్నాము. చాలా చోట్ల మాకు ఈ గంజాకి సంబంధించి, అక్రమ సారాకు సంబంధించి వెహికల్స్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందని, అక్రమంగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది ఈ 2 వీలర్స్ ద్వారా అనేది మనకి సమాచారం ఉంది.
అందువల్ల క్షుణ్ణంగా వెహికల్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము. ఎక్కడైతే వెహికల్స్ మాకు సరైన ఆధారాలు లేకుండా వెహికల్స్ తిరుగుతున్నాం అన్నీ కూడా మేము చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నాము. వీటి మీద కూడా కేసులు కూడా మేము కట్టాము. ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే నర్సీపట్నం సబ్ డివిజన్ సంబంధించి చాలా మందికి ఈ మధ్యకాలంలో అసాంఘిక శక్తుల మీద కూడా రౌడీ షీట్స్ అవి ఓపెన్ చేశాము. అలాగే నార్కోటిక్ డ్రగ్స్ NDPS యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసిన గంజా అక్రమ రవాణాలో పార్టిసిపేట్ చేసిన వీళ్ళ మీద ఇండివిజువల్స్ మీద కూడా మేము సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేశాం. ఇప్పటివరకు మేము 5 సస్పెక్ట్ షీట్స్ 16 రౌడీ షీట్స్ కూడా ఈ గత 10 రోజుల నుంచి మేము ఓపెన్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ హెచ్చరించేది ఏంటంటే అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజాశాంతికి భంగం కలిగిస్తున్నందున వీళ్ళందరూ కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. తర్వాత గత 13వ తారీఖు జరిగిన జనరల్ ఎలక్షన్స్లో ప్రజలందరూ మాకు సహకరించారు. అలాగే రాజకీయ పక్షాలు కూడా మాకు సహకరించినవి. మేము పోలీస్ శాఖ నుంచి నేను వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకున్నాను. అలాగే రాబోయే జూన్ 4వ తారీఖున కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఆ సందర్భంగా పోలీస్ యాక్ట్ 30 పోలీస్ యాక్ట్ 144 సెక్షన్ CRPC తర్వాత మన ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉంటాయి. అందువల్ల దయచేసి ప్రజలందరూ కూడా పోలీసు వారు తీసుకునే చర్యలకి అలాగే సహకరించవలసిందిగా కోరుచు ఈ సెక్షన్లు అమల్లో ఉన్నందున పై చెప్పిన 144 సెక్షన్ అన్ని కూడా అమల్లో ఉన్నందున ప్రజలు 4 కంటే ఎక్కువ కూడా గుమిగూడి ఉండరాదు. అలాగే కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా ఎటువంటి పందాలు కాయకుండా జయాపజయాలని మనం అతీతంగా ఉంటూ పోలీస్ శాఖకు సహకరించవలసిందిగా నేను నా విజ్ఞప్తి. తర్వాత రౌడీ షీటర్స్ మీద పూర్తి నిఘా ఉంది. వాళ్ళ మీద వాళ్ళు ఎటువంటి అసాంఘిక సంఘటనలు కానీ అవాంఛనీయ సంఘటనలు కానీ పార్టిసిపేట్ చేస్తే తీవ్రమైన కఠిన చర్యలకు వాళ్ళు బాధ్యత అవుతారు. అందువల్ల వాళ్ళు కూడా అప్రమత్తం ఉండాల్సిందిగా కోరుచున్నాను. ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి ఏంటంటే పోలీస్ శాఖకి ఈ కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు కూడా పూర్తిగా మేము తీసుకునే చర్యలకు సహకరించవలసిందిగా కోరుచు కొన్ని చోట్ల మేము అసౌకర్యాలు. ఓ మహిళా హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పాయకరావుపేటలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న ఈ నెల 18 రాత్రి తుని ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఉన్న మహిళని బైక్ పై తన నివాసానికి తీసుకెళ్లాడు. అసహజ శృంగారానికి ఇష్టపడని మహిళ కేకలు వేయగా ఆమె గొంతు గట్టిగా నొక్కడంతో చనిపోయింది. ఓ మహిళ హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పాయకరావుపేటలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న ఈ నెల 18 రాత్రి తుని ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఉన్న మహిళని బైక్ పై తన నివాసానికి తీసుకెళ్లాడు. అసహజ శృంగారానికి ఇష్టపడని మహిళ కేకలు వేయగా ఆమె గొంతు గట్టిగా నొక్కడంతో చనిపోయింది. 10వ తారీఖు 19 ఉదయం సుమారు 8 గంటలకి తుని మండలం రాజుపేట గ్రామ శివారు అక్కడ నుంచి హైవే నుండి శ్రీ వెంకటాపురం వెళ్లే గ్రావెల్ రోడ్లో సుమారు 30-35 సంవత్సరాల మహిళ మృతదేహం సెమీ నేకెడ్గా ఉందనేటువంటి ఇన్ఫర్మేషన్ మీద అది మన ప్రెస్ సహోదరుల ముందు గుర్తించి తెలియజేశారు. ఎస్ఐ గారు ఇమీడియట్గా అరెస్ట్ అయ్యారు. తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేస్తే నేను మా సిబ్బందితో వెళ్ళి ఆ మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత తేటగుంట VRO ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశాం. దర్యాప్తులో భాగంగా ఈ కేసు ఉన్నటువంటి కన్సెషన్ దృష్ట్యా మహిళ ఎవరో గుర్తు తెలియకపోవటం, అదేవిధంగా ఆ మహిళని కొంతవరకు వివస్త్రం చేసి అక్కడ హత్య చేసి పాడేయటం, తదితర విషయాలంతా ఉండేటువంటి ఇంపార్టెన్స్ని బట్టి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారు శ్రీ ఎస్ సతీష్ కుమార్ IPS సారు, అదేవిధంగా పెద్దాపురం DSP గారి ఆధ్వర్యంలో తుని రూరల్ చేయనటువంటి నేను మరియు మా సర్కిల్ SIs 4 తుని రూరల్, కోటనందూరు, తొన్నంగి, అదేవిధంగా తుని టౌన్ SI విజయబాబు, కోరంగి SI రవికుమారు వాళ్ళ ఆధ్వర్యంలో 4-5 టీంల కింద ఫామ్ చేసి ముందుగా ఆ మహిళని గుర్తించడం జరిగింది. ఆమె సీలేరు దగ్గర GKV అని చెప్పి తెలియడం జరిగింది. తర్వాత ఆమె గత సుమారు 10 నెలల నుండి తుని బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా పడుపు వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. ఆ క్రమంలో పరిచయమైనటువంటి ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో అతను గతంలో ఈ అమ్మాయితోటి 4-5 సార్లు పరిచయం ఉంది. ఆ పరిచయం మీద 18వ తారీఖు నైటు ఆ అమ్మాయిని
తన ఇంటికి తీసుకెళ్ళటం పాయకారపేటలో తన సెక్స్ కోరిక తీర్చుకునే క్రమంలో ఆమె తను అనుకున్నట్లుగా సహకరించలేదని చెప్పి, కొద్దిగా అన్యాచురల్ సెక్స్ ఏదో చేయకపోతే సహకరించలేదని చెప్పి ఆమె తిరగబడి కేకలే వేస్తుందని చెప్పి కొట్టి తర్వాత 2 చేతులతోటి గొంతు నిలిమి చంపడం జరిగింది. ఇది ఒక బ్రోటల్ మర్డర్ అయి ఉంది. అతను కూడా ఒక విద్యావంతుడే, బీఎస్సీ కెమిస్ట్రీ చేసి ఒక కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు మా టీమ్స్ పనిచేసినట్టు వర్కౌట్ చేసినటువంటి విషయం మీద, అదేవిధంగా ఆద్యంతం సీసీ కెమెరాస్ ఇంకా కొంత టెక్నాలజీ అది కూడా ఉపయోగించి ముద్దాయిని ట్రేస్ చేసి నిన్న మధ్యాహ్నం 2 గంటలకి అరెస్ట్ చేసి హత్య చేసిన తర్వాత అతను ఆ మృతదేహాన్ని ఒక టేప్తో, ప్లాస్టిక్ టేప్తో చుట్టి ఒక ట్రావెల్స్ బ్యాగ్, ఒక బ్లాక్ కలర్ ట్రావెల్స్ బ్యాగ్లో పెట్టుకుని తన స్నేహితుడు స్కూటీ మీద తీసుకెళ్లి అక్కడ పాడేయడం జరిగింది. ఈ కేసును మేము డిటెక్ట్ చేయడానికి అదే ప్రధాన ఆధారం. అవి కూడా ఆ స్కూటీని, అదేవిధంగా ఆ ట్రావెల్స్ బ్యాగ్ని, ఆ టేప్ని, సంబంధించినటువంటి దుస్తులు అన్నీ కూడా దర్యాప్తు నిమిత్తం మేము సీజ్ చేయడం జరిగింది. ఏ ప్రాంతానికి చెందినవారండి? అతను నేటివ్ ప్లేస్ ఖమ్మం జిల్లా మధుర. అతను దాదాపుగా 2011 నుంచి ఇక్కడే జాబ్ చేస్తూ ఇక్కడే ఉంటున్నాడు, పాయకారపేటలో ఉంటున్నాడు. ప్రజెంట్ టెక్కన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పేరేంటి? నందిగం ప్రవీణ్.